ఇది సిలువ. ఇందాక చూపించారే కత్తిపోట్లు, అది సిలువ. ఎవరండి ధన్యుడు? ధన్యత ఏది? మంచి బట్టలు వేసుకోవడం కాదు ధన్యత, కారులో తిరగడం కాదు ధన్యత. మీది ధన్యత, మీది ధన్యత. ఎందుకంటే మీరు అందుకు పిలువబడరి. ఆ మాట అయిన తర్వాత పేతురు ఏమంటాడంటే, క్రీస్తు కూడా మన కొరకు మాదిరి ఉంచిపోయెను, ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. ఎందుకు మీరు శ్రమ పొందుతున్నారు? మంచి చేసినందుక, చెడు చేసినందుక? ఎవరిని 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 కొట్టాలండి? ఎవరిని తన్నాలి? ఓ దొంగను తన్నాలి కదండి, ఓ వ్యభిచారిని తన్నాలి కదండి, ఆఫీస్లో లంచాలు తినేవాడిని తన్నాలి కదండి. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా బజరంగ్ దళ్ వాళ్ళు దేశభక్తి పరులైతే ఎవరిని తంతారు వాళ్ళు? ఈ దేశాన్ని పాడు చేస్తున్నటువంటి లంచగొండులైన ఆఫీసర్లని తనాలి, అవినీతి పరులని తన్నాలి, ఆడవాళ్ళని రేప్ చేసే వాళ్ళని తన్నాలి కదండి. అరే తాగుబోతూ, యేసుప్రభులోకి రారా, నువ్వు తాగుడు మానేస్తావురా అని చెప్పినోని తంతారా? అది దేశభక్త. అందుకని యేసుప్రభు అన్నాడు, మంచి చేయి చెడు ఎదురవుతుంది. అదే ఈ లోకం. నన్ను ఎవడైనా నువ్వు వెంబడింపగోరిన ఎడల సిలువనెత్తుకొని. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? ఎందుకు యేసుప్రభుని వెంబడిస్తే పూలబాట ఉండదు, ముళ్ళబాట ఉంటుంది? ఎందుకంటే ఈ లోకాంది పూలబాట, యేసుప్రభు బాట లోకానికి ఎదురీదే బాట. మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. మీరు ఎప్పుడైనా ఒక సెలయేటికి వెళ్ళి చూసారా? చేపలు సెలయేరులో కదలడం మీరు చూసారా? కొన్ని చేపలు కొట్టుకుపోతూ ఉంటాయి, కొన్ని చేపలు ఈదుతూ ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడైనా? ఏ చేపలు కొట్టుకుపోతాయి?